Hi, good morning all of you. It is Asvik Educational Academy. Today we are going to discuss about the Erik Erikson's psychosocial developmental theory. And it is one of the most important topic of the psychology child development, because there is a one question compulsory from this topic in psychology bits. There are 30 questions in psychology. Amongst that 30 questions, one question is from this topic. Okay, let us discuss. It is there are 8 stages given by Erik Erikson. Erik Erikson. Erik Erikson was from the Germany. Ante he was from the Germany, country of Germany, and also he was a follower of the Sigmund Freud, who was studied about the developmental stages of the human being. అంటే హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంటల్ స్టేజెస్ మీద అధ్యయనం చేసినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్కి ఒక శిష్యుడు, ఫాలోవరు ఎరిక్ ఎరిక్సన్. ఓకే, అండ్ ఆల్సో ఎరిక్ ఎరిక్సన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఈగో సైకాలజిస్ట్. ఈగో సైకాలజిస్ట్ అని కూడా ఇన్ని పిలుస్తారు. ఓకే, హీ గేవ్ 8 స్టేజెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్. దిస్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ based on the social developments. So it is called as the psychosocial development theory. Okay, చూడండి ఇక్కడ here this, if you understand these 8 stages and their age and their psychosocial critical situations and virtues, you can get 1 mark from the psychology. అంటే ఇక్కడ మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు స్టడీ డీప్లీ అబౌట్ దిస్ స్టేజెస్, జస్ట్ యూ నో అబౌట్ ద స్టేజ్. విచ్ స్టేజ్ ఈస్ దిస్? అకార్డింగ్ టు దట్ స్టేజ్, వాట్ ఈస్ ద ఏజ్, వాట్ ఈస్ ద ఏజ్ పీరియడ్, అండ్ థర్డ్, according to this age period, according to this stage, what are the psychosocial critical situations, and that virtue which is developed during this stage. అంటే virtues అంటే సద్గుణాలు, ఈ స్టేజ్లో ఎలాంటి సద్గుణాలు డెవలప్ అవుతాయి, ఇవి తెలుసుకుంటే చాలు. ఇఫ్ యు నో దిస్, యూ కెన్ గెట్ ద 1 మార్క్ ఫ్రమ్ ద సైకాలజీ. ఇది తెలిస్తే మీకు సైకాలజీ నుండి 1 మార్క్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ క్వశ్చన్ ఆల్సో, మనకి క్వశ్చన్ కూడా ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ డ్యూరింగ్ ద స్కూల్ ఏజ్ the child develops the psychosocial critical situations. అంటే స్కూల్ స్టేజ్లో చైల్డ్ ఎలాంటి సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్స్ని డెవలప్ చేసుకుంటాడు, మనకు క్లియర్గా కనపడుతుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి? ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. అదర్వైజ్ అగైన్ దట్ క్వశ్చన్ ఈస్, అండ్ అగైన్ సమ్వేర్ ఆల్సో దట్ క్వశ్చన్ ఈస్ కమింగ్ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ 6 to 12 years, విచ్ virtue will be developed. అంటే 6 to 12 years ఏజ్లో ఎలాంటి సద్గుణం డెవలప్ అవుతుంది? దట్ ఈస్ ద కాంపిటెన్స్. ఓకే, అలా కాకుండా ఇంక వేరే రకంగా కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. ఇన్ విచ్ స్టేజ్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్స్ డెవలప్. ఇక స్టేజ్ అడుగుతున్నాడు, అంటే ఇక్కడ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఆర్ గివెన్, ఆస్కింగ్ అబౌట్ ద స్టేజ్. ఇక్కడ మనకి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఇచ్చి స్టేజ్ అడుగుతున్నాడు. ఏ స్టేజ్లో ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనేది డెవలప్ అవుతుంది? వెరీ క్లియర్ దట్ స్కూల్ స్టేజ్ ఆర్ ప్రైమరీ స్కూల్ స్టేజ్ ఆర్ బాయ్హుడ్ స్టేజ్. సమ్టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ ద స్టేజ్, sometimes they are asking the age of that stage,
Sometimes they are asking the psychosocial critical situations during that stage and virtues during that stage. So, in this case, we have to understand, we have to know about the stage, duration of that period and age of that period and psychosocial critical situations and virtues. If you know these, you will get the 1 mark. Okay. So, this is the enough to know about the Erik Erikson's psychosocial developmental theory. మనకి ఈ థియరీలో మనం ఇది తెలుసుకుంటే చాలు, మనకి ఈజీగా 1 మార్క్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఒక డీప్ అనాలిసిస్ తీసుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఇస్ ద ఎర్లీ ఇన్ఫాన్సీ స్టేజ్. Early infancy stage. This stage starts from birth to 1.5 year. Birth to 1.5 year and also called as 18 months. ఒక్కోసారి మనకి క్వశ్చన్ పేపర్లో 18 months కూడా వస్తుంది. సో దట్ ఈస్ ద 18 months or 1.5 year. This is the period of or age of the early infancy. Early infancy. During this stage, the psychosocial critical situations develop trust versus mistrust. Trust versus mistrust. During this stage, the virtue which is developed as hope. Which is developed as hope. చూడండి, దీని గురించి మనం ఒక డీప్ అనాలిసిస్ తీసుకుందాం. During this age of the birth to 1.5 year. Birth to 1.5 year. At this stage, during this stage, child needs care, love from the parents or other relationships because he is dependent during this stage. He is dependent during this stage. So, if the child receives constant, reliable, predictable care from the parents or other relationships, then he develops a sense of trust. He develops a sense of trust. Very clearly understand this. If the child receives constant, reliable and predictable care from the parents or mother or father or other relationships, then he develops sense of trust. Sense of trust towards the parents or other relationships. Otherwise, if child will not get care, love from the parents or other relationships, then he develops a sense of mistrust. A sense of mistrust. చూడండి, వెరీ క్లియర్గా ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు 1.5 year బిలో ఉన్నటువంటి పిల్లవాడికి కేర్ చాలా అవసరం. ఎందుకంటే అతను ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్గా ఉంటాడు కాబట్టి. సో మదర్ నుండి కానీ ఫాదర్ నుండి కానీ వేరే రిలేషన్షిప్, సిస్టరు బ్రదరు, ఇలా వేరే రిలేషన్షిప్స్ నుండి తనకు ఒక కేర్ అనేది, లవ్ అనేది దొరికింది అనుకోండి, హీ ఫీల్ సెక్యూర్ దట్ somebody are taking care of me, and if any fearful situations are there or threatened situations are there, then he is not fearing about that. He is not fearing about that because he feels secure. He feels secure to get the love, care from the parents. అంతే కదా. చిన్నపిల్లవాడికి ఎప్పుడు కూడా మదర్ నుండి, ఫాదర్ నుండి, అదర్ రిలేషన్షిప్స్ నుండి ఒక కేర్ కానీ లవ్ కానీ దొరికింది అనుకోండి, ఒక సెక్యూర్గా ఫీల్ అవుతాడు, ఒక ట్రస్ట్ ఫీల్ అవుతాడు. ట్రస్ట్ అంటే వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. సో తను సెక్యూర్గా ఉంటాడు కాబట్టి ఎలాంటి భయకంపితం అంటే ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మై మదర్ ఈజ్ దేర్ విత్ మీ, మై ఫాదర్ ఈజ్ దేర్ విత్ మీ, ఐ హ్యావ్ నో ప్రాబ్లం లైక్ ఫీలింగ్ హీస్ గెటింగ్ during the 1.5 year, during the stage of the early infancy. So in between that అంటే ట్రస్ట్, మిస్ట్రస్ట్, ద చైల్డ్ డెవలప్స్ ద virtue is that hope. అంటే హోప్ అంటే ఒక హోప్ఫుల్ సిచ్యువేషన్, అంటే హోప్ అనేది తను డెవలప్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ హోప్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే, ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ది ట్రస్ట్ ఈస్ very high, then the child develops hope.
అంటే ఇక ఒకవేళ ట్రస్ట్ అది నమ్మకం అనేది ఎక్కువ రేంజ్లో ఉన్నప్పుడు హోప్ అనేది డెవలప్ చేసుకుంటాడు. కానీ అపనమ్మకం అనేది ఎక్కువ ఉందండి, మిస్ట్రస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, హోప్లెస్ అయిపోతాడు. ఈ విల్ బికేమ్ ఏ హోప్లెస్. సో దిస్ Erik Erikson what he was saying that during this stage we have to protect the child, we have to provide the care, then the child grow very well in the society. This is the first stage. Second stage, later infancy. It is the age of 1.5 year to 3 years. 1.5 year to 3 years. Okay. During this stage, the psychosocial critical situations are autonomy versus shame and doubt. Autonomy versus shame and doubt. The virtue which is developed in this stage is will. The stage is will. Okay. మనోబలం అనే అంట, విల్లడే మనోబలం. సో ఇక్కడ లాటర్ ఇన్ఫాన్సీ 1.5 year to 3 years. During this stage, the child tries to do some physical activities like walking, crawling, running, picking some things. This physical activities he able to do. Because his physical motor ability developed a lot in this situation, in this stage. Because of that, he want to do anything by his own. తను అంటే తనకు తానుగా బై ఈటింగ్, బై పిక్కింగ్ ఎనీథింగ్, బై రన్నింగ్, బై డ్రెస్సింగ్, దిస్ ఎవ్రీథింగ్ వాడు ఓన్గా చేయాలనుకుంటాడు. సో ఇన్ దిస్ వే ఇఫ్ వి ఎంకరేజ్ or provide supported to that child, he feel and he develop a sense of autonomy. To do that things by his own. అంటే ఇక్కడ ఆటోనమీ అంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తి గల, అంటే ఇక్కడ ఈ స్టేజ్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడే పిల్లవాడు మోటార్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నటువంటి ఏజ్ ఇది. 3 years ఏజ్లో మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాడు రన్నింగ్ చేయడం, నడవడం, వస్తువులు తీసుకోవడం, తినడం, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటటువంటి స్టేజ్లో ఏంటంటే వాడు సొంతంగా చేసుకోవాలనుకుంటాడు, అన్నీ కూడా సొంతంగా చేయాలనుకుంటాడు, సొంతంగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ఇది ప్రయత్నం మాత్రమే, అంటే జస్ట్ ఈస్ ట్రయింగ్ టు డూ different physical activities during the age of the later infancy. 1.5 year to 3 years. But he will get అంటే self confident that I can do. When he gets that feel means if he give the opportunity or if he supported, if he encouraged, then he get confident and try to do autonomously that all activities. Otherwise, if he criticized or over controlled, then he develops a sense of shame and doubt of his physical activities, physical activities or any activities like. ఓకే, అంటే ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే అవన్నీ కూడా చేయడానికి ముందుకు వస్తాడు. ఇఫ్ వి క్రిటిసైజ్డ్ ఆర్ కంపేర్డ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆర్ ఓవర్ కంట్రోల్, దెన్ he will feel and he will develop a sense of doubt and shame that I unable to do. If I do, somebody are laughing me, like feeling is developed during this stage. అంతే కదా, పిల్లలకి మనం వాడు చేసే పని వాడు ఎలాగైనా చేయను, ఎందుకంటే జస్ట్ ఈస్ ట్రయింగ్, ఈ కెనాట్ డూ పర్ఫెక్ట్లీ ఎనీథింగ్ డ్యూరింగ్ దిస్ స్టేజ్. ఏ పని కూడా వాడు పర్ఫెక్ట్గా చేయలేడు, కానీ వాడు చేయడానికైతే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, వాడికి సపోర్ట్ని ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. వాడు మళ్ళీ అదే పని చేస్తే అట్లా పర్ఫెక్ట్ అవుతాడు. కానీ
వాడు వాడు లేవడానికి ప్రయత్నించి పడిపోయాడు అనుకోండి, మనం ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వాలి. అలా సపోర్ట్ ఇవ్వకుండా క్రిటిసైజ్ చేసినా, నువ్వు లేవలేవురా, నువ్వు అలాగే కూర్చో అని మనం ఓవర్ కంట్రోల్ చేసినా ఏమవుతాడు? షేమ్ ఫీల్ అవుతాడు, డౌట్ ఫీల్ అవుతాడు. ఎలా? ఐ అనేబుల్ టు స్టాండ్, ఐ అనేబుల్ టు స్టాండ్, సంబడి ఆర్ laughing at me, like feelings, like that feelings he developed during the stage of later infancy. చూడండి ఇక్కడ విల్ అంటే మనోబలం ఎలా డెవలప్ అవుతుందంటే, ద హై అంటే హై రేంజ్ ఆఫ్ ది ఆటోనమీ డెవలప్ డ్యూరింగ్ దిస్ ఏజ్, డ్యూరింగ్ దిస్ స్టేజ్, దెన్ ద చైల్డ్ డెవలప్స్ ఏ విర్ట్యూ ఆఫ్ విల్. చూడండి, అంటే ఇక్కడ మనకి ఒకవేళ వాడిలో స్వయం ప్రతిపత్తి అనేది అంటే ఆటోనామస్ అనేది ఎక్కువగా హై రేంజ్లో డెవలప్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ విల్ పవర్ కూడా డెవలప్ అవుతుంది. వర్చ్యూ అంటే అదొక సద్గుణం అన్నమాట. ఆ సద్గుణం అనేది డెవలప్ అవుతుంది. సో కంటిన్యూస్గా వాళ్ళలో మనోబలం ఉంటుంది కాబట్టి ఈ కెన్ డూ ఎనీథింగ్ ఇండిపెండెంట్లీ అండ్ ఈ కెన్ బికేమ్ ఇండిపెండెంట్, independent. This is the second stage of the Erikson's. Okay, third stage, it is the play stage. The age is 3 to 5 years. It is the starting school age. It is called as the starting school age or play school joining age. మనకి ప్లే స్కూల్లో జాయినింగ్ అయ్యే ఏజ్ కూడా ఇదే. 3 years వచ్చేటప్పటికి వాడిని ప్లే స్కూల్లో జాయిన్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది స్కూల్ ఏజ్ అంట. స్టార్టింగ్ ఆఫ్ ది స్కూల్ ఏజ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ది స్కూల్ ఏజ్ అంటే స్కూల్కి వెళ్ళే బిగినింగ్ స్టేజ్ అనమాట. స్కూల్కి ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉంటాడు. ఇన్ దిస్ స్టేజ్ సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్స్ డెవలప్డ్ యాజ్ ఇన్స్టేటివ్ వర్సెస్ గిల్ట్ అంటే చొరవ మరియు అపరాధ భావం అని అంటారు. ద వర్ట్యూ విచ్ ఇస్ డెవలప్ ఇన్ దిస్ స్టేజ్ ఇస్ పర్పస్. అంటే లక్ష్యం. అంటే ఈ లక్ష్యం ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇన్స్టేటివ్ డ్యూరింగ్ దిస్ స్టేజ్, యాక్చువల్లీ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ది ప్లే స్టేజ్. అంటే ప్లే ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ స్టేజ్. ఇవన్నీ కూడా కొన్ని క్రిటికల్ పాయింట్స్ మీద కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇన్ దిస్ స్టేజ్ ఈస్ ప్లే ఇస్ ద సెంటర్ పాయింట్. అంటే డ్యూ టు దిస్ రీజన్ ద చైల్డ్ కనెక్ట్ విత్ అదర్స్ and also interact with others. Those who are his classmates, those who are his playmates, those who are his neighbors. ఓకే, అంటే ఇది ప్లేకి ముఖ్యమైనటువంటి స్టేజ్ కాబట్టి he is connecting with others and also interacting with others. To show interaction, show connect with others, he is showing the more initiative అంటే to do play with others, to do talk with others, to do interact with others. He is showing the initiative. చూడండి, if in this case also అంటే in this case also in this case means 3 to 5 years he develops more muscle powers than the second stage. So he is showing the possibilities and potentialities to do show the initiative with others. అంటే ఈ యొక్క మోటార్ స్కిల్స్ డెవలప్ కావడం ఇంకొక ఎత్తు అయితే, ఇక్కడ ఇంకొంచెం మజిల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఆడుకుంటూ ఉంటాడు కదా, ఈ ఆటలో ఆడుకుంటూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ. ఇప్పటివరకు ఏంటంటే కేవలం నడవడం, రన్ చేయడం మాత్రం నేర్చుకున్నాడు. 5 years వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కాంపిటేటివ్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి ఆ చొరవ అనేది ఏర్పడుతుంది, ఇన్స్టేటివ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్స్టేటివ్లీ is willing to participate in different games and sports. If we provide an opportunity
and encouraged to participate in different games and sports, then he develops a sense of initiative. Otherwise, if he disencouraged or if he not provide an opportunity to participate, then he feels guilty. మనం ఈ డిఫరెంట్ గేమ్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినా, వాళ్ళని అలా ఎంకరేజ్ చేసినా వాళ్ళలో ఇన్స్టిట్యూటివ్ డెవలప్మెంట్ అవుతుంది, ఇన్స్టిట్యూటివ్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. అంతేగాని మనం వాడిని క్రిటిసైజ్ చేసినా లేకపోతే డిసెంకరేజ్ చేసినా వాళ్ళు గిల్ట్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. గిల్ట్ ఫీలింగ్ అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్, ఐ కాంట్ ప్లే దిస్ గేమ్, like that feeling is developed during the stage of 3 to 5 years. If we give the more opportunities to participate in different activities in the school, then he will develop the virtue of purpose. Okay, so this is the third stage of the Erik Erikson. That is the play stage. The age is 3 to 5 years. The psychosocial critical situations are initiative versus guilt. And the virtue is purpose. Next, fourth stage is school stage. Most of the TET examination 2 or 3 times this question came. School stage or boyhood stage or primary school stage. Sometimes this type also questions are asked. It is called as the primary school stage. It is called as the pre-primary school stage. Or primary school stage. This starts from 6 to 12 years. 6 నుండి 12 years వరకు ఈ స్టేజ్ ఉంటుంది. In this stage, psychosocial critical situations are developing as industry versus inferiority. The virtue is developed as competence. Virtue is developed as competence. Okay, మరి ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారు? In this stage, it is the fully school going stage. The students, the children are school going, and in this duration of this stage, the children are engaged in different activities like reading, studying, and different activities in the aspect of the school. అంటే స్కూల్లో రాయడం, చదవడం, ఇంకా రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి స్టేజ్ ఇది. అంటే ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్ అండ్ క్లీనింగ్, గ్రీనరీ, ఇలాంటి రకరకాలైనటువంటి పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఏజ్. దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ 6 to 12 years. 6 to 12 అంటే ద చైల్డ్ ఈజ్ fully engaged in different activities. Maybe that is writing or reading, doing the homework, plantation, or participating in the Swachh Bharat, participating in the school programs, etc. So, if we provide an opportunity or encourage to participate in the different types of programs, then the student became as industrious. అంటే ఇక్కడ మనం డిఫరెంట్ యాక్టివిటీస్లో స్టూడెంట్ పార్టిసిపేట్ చేయించామనుకోండి, అంటే నాట్ ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్, అదర్ దెన్ రీడింగ్ అండ్ రైటింగ్, ఇఫ్ యూ గివ్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్, దెన్ ఈ బికేమ్ ఇండస్ట్రియస్. అంటే అక్కడ శ్రమశీలత, శ్రమ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అంటే శ్రమజీవిగా ఎదుగుతాడనమాట. అంటే హీ విల్ డెవలప్ యాజ్ ఇండస్ట్రియస్ బాయ్, ఇండస్ట్రియస్ పర్సన్, అంటే శ్రమజీవిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ we criticize, if we not provided an opportunity to participate in school programs or school competitions or school activities, then he feels inferiority. అంటే if he criticized by the teachers
or criticized by the parents or criticized by the neighbors, then he develops a sense of inferiority. Sense of inferiority. In the place of industries, if we develop a sense of inferiority means upcoming stages he cannot do anything. Upcoming stages cannot do anything. He will not get the good marks. Will not achieve his goals. He will not success his school stages. అంటే తన స్కూల్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సక్సెస్ కూడా కాదు. బికాస్ హీ డెవలప్స్ ఏ సెన్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. అంటే ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వల్ల ఏంటంటే తను దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేడు, అసలు చదవలేడు, రాయలేడు, ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోలేడు. బట్ ఇఫ్ హీ డెవలప్స్ ఏ సెన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ద హై రేంజ్, దెన్ హీ డెవలప్స్ ఏ వర్చ్యూ ఆఫ్ కాంపిటెన్సీ. వర్చ్యూ ఆఫ్ కాంపిటెన్సీ అంటే సామర్థ్యం. అంటే ద చిల్డ్రన్ హ్యావ్ ద డిఫరెంట్ కాంపిటెన్సీస్. ద చిల్డ్రన్ హ్యావ్ ద different competencies. Like some children have competency of the speaking, some children have the competency of the writing, some children have the competency of drawing. Like in this aspect they can develop if we provided an opportunity. మనం అందుకనే ఇక్కడ మనకి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయమే. Now it is going on the activity based education. Why it is activity based education అంటే due to the activity based education the children can become a industries. ఇండస్ట్రీ అంటే శ్రమ, అంటే ఆ శ్రమకు ఉన్నటువంటి విలువ తెలుసుకోగలుగుతారు, శ్రమజీవులుగా ఎదగలుగుతారు. లెబోరియస్ అన్నమాట, అంటే లెబోరియస్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. దో ఇట్ ఈస్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ది ఎరిక్ ఎరిక్సన్స్. This is the age of 6 to 12 years and psychosocial critical situations are industry versus inferiority. The virtue is competency. Okay. Next, fifth stage, adolescent stage. It is very important stage in our lifespan. మన లైఫ్ స్పాన్లో చాలా ముఖ్యమైనటువంటి స్టేజ్ అడోలసెంట్ స్టేజ్. ఓకే. ఇన్ దిస్ స్టేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 12 years to 20 years, up to 20 years. In this stage, identity, అంటే the psychosocial critical situations are identity versus role confusion. If you get as a adolescent in the high range of the identity, then you will develop a virtue of fidelity. Means Ishvashniyata. Okay, so it is the stage of adolescent. You know that during the adolescent search for his own identity, search for his own self and identity by his personal values and goals. అంటే by his personal values to maintain the personal values and by reaching his goals he searching his own self and identity. చూడండి, ఎందుకంటే ఇక్కడ తన సెల్ఫ్ తనకి కొన్ని ఓన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ ఓన్ వాల్యూస్తో కానివ్వండి, తను ఒక గోల్ రీచ్ అవ్వడం వల్ల కానివ్వండి, ఓన్ ఐడెంటిటీని పొందడానికి పొందుతూ ఉంటాడు. అంటే డ్యూరింగ్ ది స్టేజ్, అంటే డ్యూరింగ్ ద అడోలసెంట్ స్టేజ్, అడోలసెంట్స్ explored his exploration to form the identity based upon his exploration, result of the exploration అంటే by his work, by his competency, by his values, by his reaching of goals, by different successful activities, they are forming their own identity.
దేర్ ఓన్ ఐడెంటిటీ. అంటే వాళ్ళు చేసే ఏ పనిలోనైనా సరే వాళ్ళ ఐడెంటిటీని ఎత్తుక్కుంటారు. అది వాళ్ళ వర్క్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ మాటల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ బ్యూటీనెస్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్స్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి పొటెన్షియలిటీస్ని బయటికి తీసుకురావడం ద్వారా, అంటే టు షో దేర్ ఎక్స్ప్లోరేషన్స్ పొటెన్షియలిటీస్ దే బిగిన్ టు ఫార్మ్ self or identity. Otherwise, if they fail to form identity, then they develop a sense of role confusion. అంటే ఒకవేళ వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిటీని ఫామ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళ రోల్ కన్ఫ్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే రోల్ కన్ఫ్యూజన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వాళ్ళకి అర్థం కాదు, వాట్ యామ్ ఐ, వాట్ వర్క్ ఐ కెన్ డూ, హౌ ద సొసైటీ ఈజ్ ఐడెంటిఫైడ్ మై పొటెన్షియలిటీస్, మై క్వాలిటీస్, మై క్యాలిబరీస్. సో ఇన్ దిస్ కన్ఫ్యూజన్ he cannot achieve his goals, he cannot show his potentialities, he can do anything in the society. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ పని, అంటే వాళ్ళు చేసేటటువంటి పనిలో, వాళ్ళు మాట్లాడే విధానంలో, లేకపోతే వాళ్ళను ఉన్నటువంటి క్వాలిటీస్లో వాళ్ళ ఓన్ ఐడెంటిటీని పొందారనుకోండి, దే కెన్ డెవలప్ వెరీ వెల్. ఒకవేళ ఐడెంటిటీని పొందలేకపోయారు, వాళ్ళు ఏ పని చేసినా కానీ వాళ్ళకు గుర్తింపు అనేది లభించటం లేదు, ఎవ్వరు కూడా వాళ్ళని గుర్తించటం లేదు. సో ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది, వాళ్ళకే కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు నేనేంటి, నేనేం చేయగలను, నేనేం చేయలేను, ఈ సొసైటీలో అసలు నేనేంటి అనేటటువంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ దే కెనాట్ డెవలప్ ద ఫెడిలిటీ. వాళ్ళు ఇప్పుడు ఫెడిలిటీని డెవలప్ చేసుకోవాలి, అంటే ఒక విశ్వసనీయతని కోల్పోతారు, అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకాన్ని కోల్పోతారు. అంటే ఇఫ్ వి డెవలప్ ఐడెంటిటీ, రోల్ ఐడెంటిటీ డ్యూరింగ్ ద అడోలసెంట్ స్టేజ్, then they can develop the virtue of fidelity. Otherwise they can lose their fidelity. So this age is very important. So the teachers, the neighbors, the parents always encourage their potentialities, their calibers, their capabilities. We have to encourage them. Then they can forward by the next step and they can get identity. అంటే ఇక్కడ ఒక అమ్మాయిని, అంటే చక్కగా అమ్మాయిలు ఇది యాక్చువల్గా దిస్ ఈస్ ద టీనేజ్. యాక్చువల్గా ఇన్ ద టీనేజ్ ద గర్ల్స్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఎనీ డ్రెస్ దే కెన్ వియర్, దే ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా కానీ అందంగానే ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, యాజ్ ఏ పేరెంట్, as a neighbors, as a teachers, you are looking so good, so cute, so beautiful. Like if you praise them, they can get their own identity. అప్పుడు వాళ్ళకి ఒక ఓన్ ఐడెంటిటీ వస్తుంది. I am so cute. Like other things also we can encourage them. Other ways also we have to praise them. Then they can frame their own identity. They can develop that qualities which they have. So because this stage, if we disencourage during of this stage, they can unable to develop their capabilities, are unable to develop their capacities, and they can become a terrorist, like robberies, other activities. Ante they can follow other activities. So we have to praise, we have to encourage, we have to provide an opportunity to show their potentialities. So it is the age of adolescent. అంటే అడోలసెంట్ ఏజ్ గురించి ఎరిక్ ఎరిక్సన్ గారు చాలా క్రిటికల్ ఏజ్ అని కూడా అంటారు. ఎరిక్ ఎరిక్సన్ గారు ఏమంటారంటే క్రిటికల్ ఏజ్ అంటే ఇక్కడ వాళ్ళ పాత్రని, అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రోల్ని
అందరికీ చూపించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఆ ప్రయత్నాలు చేయడంలోనే వాళ్ళ రోల్ ఐడెంటిటీ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. అందుకనే అడోలసెంట్ స్టేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. దిస్ ఈస్ ద 5th స్టేజ్ ఆఫ్ ది ఎరిక్ ఎరిక్సన్ theory, and it is the age of 12 to 20 years. In this stage, the psychosocial critical situation developed as identity versus role confusion. Identity versus role confusion, and virtue is fidelity. Virtue is fidelity. Next, 6th stage, that is the early adulthood. ఎర్లీ అడల్ట్హుడ్ అంటే పూర్వ వయోజన దశ అని అంట. పూర్వ వయోజన దశ అని అంట. దిస్ స్టేజ్ బిగిన్స్ ఫ్రమ్ 20 to 30 years. 20 to 30 years. Some in English books I saw that this 30 years given as the 40 years. 30 years given as the 40 years. చాలా ఇంగ్లీష్ మీడియం బుక్స్లో నేను చూశాను, ఇది 30 years ప్లేస్లో 40 years ఇచ్చారు. కానీ చాలా తెలుగు బుక్స్ కానివ్వండి, ఇవి తెలుగు మీడియం బుక్స్లో మాత్రం 30 years మాత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇది మీరు గమనించండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు క్వశ్చన్లో 20 to 40 ఇచ్చినా కానీ కరెక్ట్ ఆన్సర్గా మీరు గమనించండి. నేను ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నిట్లో కూడా 40 years చూశాను. కానీ మోస్ట్ ఆఫ్ ది తెలుగు మీడియం బుక్స్ అన్నీ కూడా 30 years చూపిస్తున్నాయి. మరి నేను కూడా అదే 30 years రాయడం జరిగింది. ఒకవేళ ఎగ్జామినేషన్లో 20 to 40 ఇచ్చినా కానీ మనం కరెక్ట్ అనే భావించాలి. ఓకే, ఇది ఒకటి గమనించండి. దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ 20 to 30 years. ఇన్ దిస్ ఏజ్ సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఆర్ ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్, and the virtue which is developed as love. Virtue which is developed as love. చూడండి, this is the age of completed our education. During this stage an individual keeps love and intimacy with others. అంటే ఇంటిమేట్లీ he shares his feelings with others, and also keeps long-term commitments with other people than the family members. If we succeeded to keep intimacy and love with others, and that long-term commitments fulfilled with others, he will be very happy. చూడండి, అంటే ఇక్కడ ఈ 6th స్టేజ్లో ఏమవుతుందంటే, ఇది 20-30 years మధ్యలో ఉన్నటువంటి ఏజ్ కాబట్టి ఈ ఏజ్లో ఏంటంటే మనకు ఒక స్టెబిలిటీ వచ్చేటటువంటి ఏజ్. అంటే మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి మనకి ఎవరితో ఒకరితో ఒక ఇంటిమసీ స్టార్ట్ అయ్యేటటువంటి ఏజ్, ఒక లవ్ స్టార్ట్ అయ్యేటటువంటి ఏజ్. అంటే లవ్ అంటే మన ఇప్పుడు ఒక ఏజ్ ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ వచ్చేటటువంటి ఏజ్. సో ఆ లైఫ్ పార్ట్నర్ వచ్చేటటువంటి ఏజ్లో వాళ్ళతో మనం ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ పెట్టుకుంటాము. ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అయితే ఆ కమిట్మెంట్స్ వల్ల మనకేంటంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనకు దొరుకుతుంది, ఒక హ్యాపీ లైఫ్ అనేది దొరుకుతుంది. కానీ ఇఫ్ అవాయిడింగ్ టు కీప్ ఇంటిమసీ విత్ అదర్స్ ఆర్ ఫియరింగ్ విత్ రిలేషన్షిప్స్ or commitments, then we develop as a sense of isolation. చూడండి, అంటే ఇక్కడ మనం మన లవ్ని కానివ్వండి, ఇంటిమసీని కానివ్వండి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ పెట్టుకోవడం ద్వారా మనం గుడ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తాం. అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. బట్ అంటే ఇన్ అదర్ సిచ్యువేషన్స్, ఇన్ ద నెగటివ్ సిచ్యువేషన్స్, ఇఫ్ we avoiding to keep intimacy with others or fearing with relationships or with commitments, then we develop a sense of isolation. We became became alone life, and also sometimes depression. అంటే మనం ఈ ఇంటిమసీని అవాయిడ్ చేసినా, ఈ రిలేషన్షిప్స్కి భయపడినా, లేకపోతే ఈ కమిట్మెంట్స్కి భయపడినా మనం ఐసోలేషన్లోకి వెళ్ళిపోతాం, ఏకాంతంలోకి వెళ్ళిపోతాం. ఈ ఏకాంతం వల్ల ఏమవుతుంది, మన టోటల్ లైఫ్ ఎలోన్గా అవుతుంది. అంటే వి బికేమ్ ఎలోన్. ఈ డ్యూ టు ఎలోన్
this alone life leads to depression. సో ఈ అలోన్ లైఫ్ అనేది డిప్రెషన్కి గురి చేస్తుంది. సో ఇలా మనం అంటే 2 types ఆఫ్ సైకోసోషల్ సిచ్యువేషన్స్ ఫేసింగ్ డ్యూరేషన్ ఆఫ్ ది early adulthood, early adulthood in the age of the 20 to 30. So చూడండి, if you high range of intimacy with others, the commitments successfully maintained during this stage, then you get love. అంటే you can develop the virtue as love. అంటే మనకి మన ఇంటిమేసీ అనేది హై రేంజ్లో ఉంది, మనం చక్కగా వాళ్ళతో ఇంటిమేసీని మనం డెవలప్ చేసుకోగలిగాం, రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయగలిగాం. సో మనకి ప్రేమ అనేది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. దట్ ఈస్ ఫ్యాక్ట్, ఎవ్రీబడి నోస్ దట్. ఓకే, మనకి చాలా అంటే ఇవి అన్నీ కూడా ఏంటంటే మన లైఫ్ స్పాన్లో జరిగేటటువంటి సిచ్యువేషన్సే, మనం ఫేస్ చేసేటటువంటి సిచ్యువేషన్స్. అందుకని మనం ఈజీగా వీటిని అర్థం చేసుకోగలం. అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇఫ్ యూ కీప్ లిటిల్ బిట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ టాపిక్. ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ వెరీ వెల్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేజ్ ఈస్ ద 7th stage of the Erik Erikson theory, that is the middle age. Age is 30 to 60 years. The age is 30 to 60 years. And that psychosocial critical situations are generativity versus stagnation. The virtue which is developed as care. చూడండి, అంటే as a human being we are giving a return rising our children. Rising to our children and productivity at work, and also keep commitments with the society and organizations. అంటే ఇక్కడ జనరేటివిటీ అనేది మనకు 2 typesలో కనపడుతుంది. ఒకటి ఏంటంటే యాజ్ ద రీప్రొడక్షన్, ఇట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ది రీప్రొడక్షన్. ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఈ ఎర్లీ అడల్ట్హుడ్లో మ్యారేజ్ చేసుకున్నాం, 30 years వచ్చేటప్పటికి మనం రీప్రొడక్టివిటీకి వచ్చాం. అంటే వీఆర్ రైజింగ్ అవర్ చిల్డ్రన్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మన సొసైటీకి ఏదో ఇవ్వాలి కదా, ఆ సొసైటీకి ఏమి ఇస్తున్నాం మనం, అంటే అప్ స్ప్రింగ్స్నే మనం సొసైటీకి రీప్రొడక్షన్లో ఇస్తున్నాం. అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్టివిటీ, ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ప్రొడక్టివిటీ. దాన్నే జనరేటివిటీ అంట, ఏజ్ ఆఫ్ ద ప్రొడక్టివిటీ. నాట్ ఓన్లీ ప్రొడక్ట్ ద చిల్డ్రన్, వీఆర్ అంటే ఎంగేజ్డ్ టు ప్రొడక్ట్ సమ్ థింగ్స్. అంటే వీఆర్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఆర్ స్కూల్స్, కాలేజెస్, ఎనీవే వీఆర్ అంటే ఎంగేజ్ టు ప్రొడక్ట్ సంథింగ్ అట్ వర్క్. మన పిల్లలు కనడమే ఒక ప్రొడక్టివిటీ కాదు. చూడండి, ఇక్కడ పిల్లలు కనడం ఒక్కటే ప్రొడక్టివిటీ అనుకుంటే తప్పు. పిల్లలు కనడం కూడా ఇక్కడ ఒక ప్రొడక్టివిటీనే. దాంతోపాటు మనం ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేయడంలో, లేకపోతే కాలేజీలో, స్కూల్స్తో సర్వీస్ని మనం తయారు చేయడంలో ఒక ప్రొడక్టివిటీలో మనం ఎంగేజ్ అయి ఉంటాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జనరేటివిటీ. అంటే వీఆర్ ఎంగేజ్ టు ప్రొడక్ట్, in different goods, different services. Okay, this is the stage of the 7th. But in case you unable to get chance or opportunity to product the productivity, then you will become as stagnation. అంటే మీకు ఆ ప్రొడక్టివిటీకి అవకాశం దొరకలేదు అనుకోండి, అప్పుడు స్తబ్దతకు గురవుతాం. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గెట్ గుడ్ జాబ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ ది 30 years, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇఫ్ యూ గెట్ ద గుడ్ జాబ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ ది 30 years, దెన్ యు ఆర్ ఎంగేజ్ టు ప్రొడక్ట్ ద ప్రొడక్టివిటీ ఎట్ ద వర్క్. ఇఫ్ యూ unable to get the job up to 30 years, then you will become a stagnation.
విల్ బికమ్ ఏ స్టాగ్నేషన్. మనకి 30 years వరకు జాబ్ రావాలంతే. జాబ్ వచ్చింది అంటే మనం చక్కగా ప్రొడక్టివిటీలో నిమగ్నమైపోతాం, జనరేటివిటీలో నిమగ్నమైపోతాం, అది ఏదైనా కావచ్చు. కానీ ఒకవేళ ఇన్ కేస్ నెగిటివ్లీ ఇఫ్ యూ థింక్ మీన్స్ ఇఫ్ యూ అనేబుల్ టు గెట్ ద జాబ్ అప్ టు ఏజ్ ఆఫ్ ది 30 years, మీకు 30 years వరకు జాబ్ రాలేదు, ఏమవుతారు? స్తబ్దతకు గురవుతారు, స్టాగ్నేషన్. ఐ హ్యావ్ నో వర్క్, I have no opportunity and sitting at home. So that sitting at home and keeps idleness ourselves, that is called as the stagnation. మనం ఇంట్లో కూర్చోవడం, ఏమి పని పాట లేకుండా కూర్చోవడం అనేది మనల్ని స్టాగ్నేషన్కి గురి చేస్తుంది, స్టాగ్నేషన్కి గురి చేస్తుంది. అప్పుడు స్టాగ్నేషన్కి ఎప్పుడైతే మనం గురవుతామో మనం కేర్లెస్గా తయారవుతాం. అంటే కేర్ అంటే there is nobody to care of them, nobody to care of us. You are not taking care of others also. నీకెవరు కేర్ ఇవ్వరు, అంటే నిన్నెవరు పట్టించుకోరు, నువ్వు కూడా ఎవరిని పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటావు. అంటే ఇఫ్ యూ హై రేంజ్ ఆఫ్ ఎంగేజ్డ్ ఇన్ ద జనరేటివిటీ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ ది మిడిల్ ఏజ్, then you will get care and you can give care to others. Otherwise you cannot get any care from the others and you cannot give care for the others also. అంటే మనకి ఈ జనరేటివిటీ అనేది హై రేంజ్లో ఉందనుకోండి, అంటే పర్సంటేజ్ ఈ రెండిట్లో ఎక్కువ పర్సంటేజ్ జనరేటివిటీ అనేది ఉంటే మీరు వేరే వాళ్ళని గురించి కేర్ తీసుకోవచ్చు, మీకు కూడా వేరే వాళ్ళ నుంచి కేర్ అనేది దొరుకుతుంది. సో దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ది మిడిల్ ఏజ్ 30 to 60 years. అండ్ psychosocial critical situations are generativity versus stagnation, the virtue which is developed as care. Okay, the last stage of the Erik Erikson's psychosocial theory is old age. This is the old age, chivari dasha anamata. This is starts from 60 years to up to death. In this stage, psychosocial critical situations are ego integrity and disappear. Ego integrity and disappear. And the virtue which is developed as wisdom. The virtue which is developed as wisdom. చూడండి, వెరీ క్లియర్. ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ ఫుల్ఫిల్డ్, ఇఫ్ యూ కంప్లీటెడ్ all other stages remaining these 7 stages perfectly, then you will develop a sense of ego integrity. Otherwise you will develop a sense of disappear, because before this you have to play different roles in our lifespan. అంటే మనము ఈ స్టేజ్కి రాకముందు, బిఫోర్ కమింగ్ టు దిస్ స్టేజ్ వీ హ్యావ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ అవర్ లైఫ్. డిఫరెంట్ రోల్స్ ప్లే ఇన్ అవర్ లైఫ్ అంటే డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ వర్క్స్ ఆల్సో వీ హ్యావ్ టు కంప్లీటెడ్. ఇఫ్ యూ కంప్లీటెడ్ దట్ ఆల్ వర్క్స్ and if you play that every role perfectly, then you will get the ego integrity. అంటే దీనికి అర్థం ఏంటంటే మనకి 60 years వచ్చే లోపు మనం చాలా రకాలైన రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. యాజ్ ఏ సన్, యాజ్ ఏ హస్బెండ్, యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ గ్రాండ్ ఫాదర్, యాజ్ ఏ వర్కర్, యాజ్ ఏ బాస్, అలా డిఫరెంట్ వర్క్ ప్లేస్లో, ఫ్యామిలీలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. ఇఫ్ we play these all roles perfectly, then you will get the development of the ego integrity. ఈ రోల్స్ అన్నిటిని కూడా మనం పర్ఫెక్ట్గా ప్లే చేసాం. ఎవరికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చాం, ఎవరికి ఇవ్వాల్సిన లవ్ వాళ్ళకి ఇచ్చాం, ఎవరికి ఇవ్వాల్సిన కేర్ వాళ్ళకి ఇచ్చాం, అందరినీ కూడా సెటిల్ చేసేసాం మన లైఫ్లో. సో మనకి ఒక ఈగో ఇంటిగ్రిటీ అనేది కలుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ చిత్తశుద్ధి, సమగ్రత అనేది కలుగుతుంది. అదర్వైజ్ we unable to play these all roles perfectly. If we unable to fulfill
our different works in the family or at the workplace, then he will get disappear. We will develop the sense of disappear. మనం ఏ రోల్ కూడా ఒక ఫాదర్ రోల్ కానీ లేకపోతే ఒక మదర్ రోల్ కానీ లేకపోతే ఒక సన్ రోల్ కానీ లేకపోతే ఒక హస్బెండ్ రోల్ కానీ ఏ రోల్ కూడా పర్ఫెక్ట్గా ప్లే చేయలేదు. అంటే ఎవరు కూడా మనల్ని అంటే ఏ ఒక పాత్రను కూడా మనం పర్ఫెక్ట్గా ప్లే చేయలేదు. ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా ఇంకా అమ్మాయికి పెళ్లి చేయలేదు, 60 ఏళ్ళు వచ్చినా అమ్మ కోసం ఏమైనా చేయలేదు, నాన్న కోసం ఏమైనా చేయలేదు, ఇంకా మనం జాబ్లో బాస్తో తిట్లు తింటూనే ఉన్నాము. ఇవన్నీ ఏమవుతాయి అంటే మనలో నిరాశకి గురి చేస్తాయి. డిసపియర్ అంటే దిస్ టైప్ ఆఫ్ ది పీపుల్ థింక్స్ దట్ I didn't do anything in my life. అంటే I unable to fulfill my life. I have to do something. ఇంకేం చేస్తా సంథింగ్ అంటే అప్పటికి 60 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంకా ఏమైనా చేయాలంటే ఇంకా ఏం చేయడానికి స్తోమత లేదు, వయసు కూడా ఉండదు. సో ఇలాంటి పీపుల్ ఎరిక్సన్ వాట్ హీ వాజ్ టెల్లింగ్ దట్ this type of the people అంటే those who are develop a sense of disappear, they are fearing about the death. అంటే they are not accepting the death. they are accepting the death అంటే వాళ్ళు డెత్ని యాక్సెప్ట్ చెయ్యరు. డెత్ అంటే వాళ్ళకి విపరీతమైన భయం కలుగుతుంది. I have to live some more years, I have to do something for others, సంథింగ్ ఫర్ మీ. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా బతకాలి, నేను ఇంకా ఎవరి కోసం ఏమైనా చెయ్యాలి, నా కోసం నేను ఏం చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, నేను ఎగరాలి, గంతాలి, డ్యాన్స్ చేయాలి అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. కానీ చూడండి, అంటే ఇక్కడ మనకి ఎరిక్సన్ ఈ స్టేజ్లో చాలా ఒక మంచి మోరల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈగో ఇంటిగ్రిటీ, ద పీపుల్ దోస్ హు ఆర్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఇంటిగ్రిటీ, దే ఆర్ నాట్ ఫియరింగ్ అబౌట్ ద డెత్ అండ్ రిమైనింగ్ హిస్ లైఫ్, the retirement life. They are live very happily because they done everything perfectly. This is the 8 stages of the Erik Erikson psychosocial theory. ఓకే, ఇవి చాలా అంటే ఇవి మనకి 8 స్టేజెస్. ఈ 8 స్టేజెస్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అనాలిసిస్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అనాలిసిస్ మీద కూడా మనకి క్వశ్చన్లు వస్తాయి, కానీ మన అన్నిటికంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ స్టేజ్ ఏ ఇయర్లో ఉంటుంది, అంటే ఏ ఏజ్లో ఉంటుంది, ఆ ఏజ్లో డెవలప్ అయ్యేటటువంటి సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్లో వర్ట్యూస్ ఏం డెవలప్ అవుతాయి, సద్గుణాలు అంట, వర్ట్యూస్ ఏం డెవలప్ అవుతాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి 8 స్టేజెస్ గివెన్ బై ద Erik Erikson. This is the important for the TET examination and also important for the CTET students. Those who are students preparing for the CTET examination, they also compulsory watch my video and listen this video and to get the good marks in our CTET examination. Okay, thank you very much watching my channel.